హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బుల్లోజీ హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ ఎగ్ దోశ. మార్నింగ్ హడావుడిగా టిఫిన్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు చట్నీని ప్రిపేర్ చేసే అవసరమే లేకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ఇంట్లో దోశ బ్యాటర్ ఉంటే చాలు, చట్నీ చేయకపోయినా కమ్మటి దోశలు క్షణాలలో రెడీ అయిపోతాయి. మరింకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దామా? దోశ వేయడం కోసం ముందుగా దోశ బ్యాటర్ను ప్రిపేర్ చేసుకోండి. అందుకోసం 1 కప్పు మినపగుళ్ళు, 4 కప్పుల వరకు రైస్, 1 స్పూన్ వరకు మెంతులను వేసి శుభ్రంగా కడిగి 3 నుంచి 4 గంటల వరకు నానబెట్టుకొని గ్రైండ్ చేసి రాత్రి పక్కన పెట్టుకున్నారంటే మార్నింగ్ కల్లా దోశ బ్యాటర్ రెడీ అయిపోతుంది. నేను పొట్టు మినపగుళ్లతో పిండిని ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి బ్యాటర్ కాస్త నలుపు రంగులో అనిపిస్తుంది. ఇలా రెడీ అయిన బ్యాటర్ను కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని కొద్దిగా థిక్నెస్ని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకొని దోశ బ్యాటర్లో కలుపుకోండి. ఇలా రెడీ అయిన బ్యాటర్ను వేడిగా ఉన్న ప్యాన్ పై 1 నుంచి 2 స్పూన్ల వరకు పిండిని వేసుకొని రౌండ్గా తిప్పుతూ చిన్న చిన్న దోశల్లా వేసుకోండి. తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ తరుగు, చిన్న ముక్కలుగా కట్ చేసిన 4 పచ్చిమిర్చి తరుగు, కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేయండి. మీరు పిల్లలకు దోశలను ప్రిపేర్ చేస్తూ ఉంటే చాప్ చేసిన పచ్చిమిర్చిని స్కిప్ చేసేయండి. తర్వాత ఒక ఎగ్ని తీసుకొని ఇలా బౌల్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసి తీసుకోండి. మీరు డైరెక్ట్గా అయినా దోశపై ఎగ్ని వేసుకోవచ్చు, కానీ దోశపై ఇలా ఎగ్ని బ్రేక్ చేసుకున్న తర్వాత బౌల్లోకి వేసుకొని మిక్స్ చేసి వేసుకున్నారంటే కారం, సాల్ట్, మసాలాలన్నీ దోశకి చక్కగా పట్టేలా అప్లై అవుతాయి. అలాగే దోశ కూడా ఆమ్లెట్ వేసుకున్న వైపుగా చక్కగా పొంగుతూ వస్తుంది. కాబట్టి ఇలా ఎగ్ని మిక్స్ చేసి వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగినట్టుగా కారం, సాల్ట్, మసాలాను వేసుకొని దోశ అంతా అప్లై అయ్యేలా ఎగ్ మిక్స్ మొత్తాన్ని స్ప్రెడ్ చేయండి. ఇలా చక్కగా ఎగ్ మిక్స్ మొత్తాన్ని దోశపై అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి దోశ అడుగు భాగం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి. దోశ అడుగు భాగం చక్కగా మంచి గోల్డెన్ కలర్ రాగానే రెండో వైపుకు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి. అంతే, సింపుల్గా టేస్టీగా ఎగ్ దోశ రెడీ. ఇలా రెడీ అయిన దోశలను చట్నీ అవసరమే లేకుండా సర్వ్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఎగ్ దోశలను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ.